హాయ్ అండి. ఇవాళ చిన్న క్యాడ్బరీ వేసి క్యాడ్బరీ కేక్ చూపిస్తాను. ఇగో ఒక కప్పుడు గిన్నెతో ఇంత వెళ్తి పంచదార వేసాను. ఇది చూడండి. ఇగో ఒక కప్పు మైదా, ఒక పిసరు ఎక్స్ట్రా ఉందా మైదా వేసాను. కప్పు కొంచెం మైదా అనుకోండి. పంచదార దుక్క పంచదార కదా, అది పౌడర్ చేయాలి, అందుకే కొంచెం ఎక్కువ మైదా వేసాను. తీపి ఎక్కువ అయిపోతుంది మళ్ళాను. ఇప్పుడు దీంతో ఇప్పుడు ఒక కప్పు ముందు పాలు వేద్దాం. ఇగో అన్ని కొలతల మీద వేయాలి. సరిపోతే తర్వాత చూద్దాం. పాలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. పంచదార, మైదా, పాలు. ఇప్పుడేమో ఒక 2-3 చెంచాలు సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. వాసన నూనె ఏమీ వేయకూడదు. ఒక 3 చెంచాల దాకా వేసాను. ఇప్పుడేమో ఇది శుభ్రంగా ఒక్కసారి మిక్సీ పట్టేస్తాను. పంచదార, మైదా, నూనె, పాలు కలిసిపోతాయి. పట్టాక చూపిస్తాను రండి. చూడండి, పట్టేసాను. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో తీసేద్దాం. చూసారు కదా ఎలా వచ్చింది కదా, అంతే ఉండాలి. ఇగో ఇలాగే రావాలి. మనం వేసేటప్పుడేమో అలా రావాలి. ఎందుకంటే ఇందులో ఇంకా ఈనో కలపాలి కదా, అందుకు చూపిస్తాను ఉండండి. అది కొంచెం పాలేసి తిప్పి వేస్తాను. ఇప్పుడైతే ఇది చూడండి, క్యాడ్బరీ చాక్లెట్ ఒకటి, అది 10 రూపాయల క్యాడ్బరీ చాక్లెట్ ఒకటి తెచ్చండి. టేస్ట్ బాగుంటుందండి. మొన్న కేక్ చూపించాను కదా మీకు. ఇది క్యాడ్బరీ చాక్లెటు. ఇలాగే ఏ కేక్ అయినా చేసుకోవచ్చండి. అరటిపండు వేసుకుని, సంతరా వేసుకుని. ఇక చిన్న చిన్న ముక్కలు తరిగి ఈ క్యాడ్బరీ చాక్లెట్ ఏమో పొడి కొట్టేస్తాను. రండి చూపిస్తాను. ముందు గిన్నెలో ఉప్పేసి పొయ్యి మీద పెట్టి ఉంచాను నేను. ఇక ఇలా పొడి కొట్టేసాను కదా. ఇప్పుడు ఇందులో ఈ పిండిలో ఈనో అవి కలిపి చూపిస్తాను రండి. ఇగో ఇలా రావాలి. ఇగో ఇలాగే, ఇంతే. ఇలాగా తీగిలా పడాలి. చూసారు కదా, ఇలాగా శుభ్రం కలిపేసాము. ఇంతే. నూనె వేసాను 3 చెంచాలు. ఇప్పుడు ఈనో వేస్తాను. ఇందులో ఒక్క చిటికెడు ఉప్పు వేయాలి. నేను ఏలక పొడి ఉన్నది నా దగ్గర, వేసేసాను నేను. దాని వాసన బాగుంటుందని ఏలకులు ఉంటే పొడి కొట్టి ఉంచాను మొన్నే. ఇగో ఇలాగ రావాలి పిండి, అంతే తీగిలాగా. ఇక ఈ పొడి ఉంది కదా, ఇందులో ఒక్క చుక్క వేడి నీళ్ళు వేద్దాం. కప్పుడు పాలు, కప్పుడు పంచదార, కప్పుడు మైదా, ఒక్క పిసరు మీద నుంచి దుక్క పంచదారని ఒక పిసరు మైదా వేసాను మీద నుంచి, ఒక సగం కప్పుడుకి తక్కువ. ఇగో ఈ క్యాడ్బరీ చాక్లెట్ ఉంది కదా, వేడి నీళ్ళలో ఇలా కలిపేద్దాం. శుభ్రం కలిసిపోతుంది. కలిపి ఇందులో కొంచెం పిండి వేద్దాం. కొంచెం కలర్ మారుతుంది. మీరు కేక్కి ఏ కలర్ అయినా, ఏదైనా, ఏ ఫ్రూట్ అయినా, ఏదైనా ఇలాగే చేసుకోండి. ఏది వేసుకున్నా పర్వాలేదు. కొంతమంది సంత్రా వేస్తారు, పైనాపిల్ వేస్తారు. ఒక్క చిటికి పంచదార, ఉప్పు అరటిపండు కూడా వేస్తారు, సంతరా వేస్తారు, పైనాపిల్ వేస్తారు, యాపిల్ వేస్తారు. ఏదైనా మిక్సీ పట్టు వేయచ్చు. ఇప్పుడు ఇందులో నేను ఈనో వేస్తాను, ఒక ఈనో. ఇంకా ఏమీ వేయటం లేదు, ఈనోవే కొంచెం వేయాలి. ఈనో వేస్తే చాలు, చక్కగా పొంగుతుంది. చూసారు కదా, ఇది వేసి శుభ్రం కలిపేసి ఇంకెక్కువసేపు ఉంచకూడదు. ఈనో వేసేగా పొంగిపోతుంది పిండి. ఇప్పుడు ఇందులో సగం పిండి ఆ చాక్లెట్లో కలుపుతాం. నేను కొంచెమే చేసాను, ఒక గిన్నెడే. ఇగో ఈ చాక్లెట్లో ఏమో ఇగో ఇది కలుపుతాను. కొంచెం లోపల కలర్ రావడానికి, చాక్లెట్ కలరు తింటూ ఉంటే ఆ చాక్లెట్ క్యాడ్బరీ చాక్లెట్ తగులుతూ ఉంటుంది మంచిగా ఫ్లేవర్. చూపిస్తాను ఉండండి.
ఇప్పుడు గిన్నెలో నూనె రాసేసి పిండి రాసి ఉంచాను. ఇలాగా నూనె రాసేసాను శుభ్రంగా. పల్లి నూనె, వాసన నూనె రాయకూడదు, వేరే నూనె రాసి ఇలా పిండి జల్లేసాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే నూనె రాసి బటర్ పేపర్ కూడా వేసి మళ్ళీ బటర్ పేపర్ మీద నూనె రాయొచ్చు. నా దగ్గర లేదు. ఇప్పుడు నేను ఇలా వేస్తాను 2 చెంచాలు. ఇందులో 2 మీకు చూపించాలి కదా, ఇగో ఇలా చూపిస్తాను. 2 ఇప్పుడు 2 చెంచాలు ఇది కలిపాను కదా శుభ్రంగా ఇలాగా. ఇప్పుడు 2 చెంచాలు ఇవి వేస్తాను. 2 చెంచాలు చాక్లెట్ కలిపింది వేస్తాను. ఇలా కొట్టుకుంటూ వేయాలి, అప్పుడు సరిగ్గా పారుతుంది. ఇగో ఇది ఇలాగా. అప్పుడు మధ్యలో ఆ కలర్ వస్తూ ఉంటుంది కోస్తే. ఇందులో డిజైన్గా కూడా వేసుకోవచ్చు, ఉట్టి చాక్లెట్ కూడా వేసుకోవచ్చు, చుక్క చుక్క మధ్యలోని. పిండి వేయకుండా చాక్లెట్ పిండి వేస్తే అదో డిజైన్ వస్తుంది. ఈసారి చూపిస్తాను మీకు అలాగా. ఇది వేరేగా ఇలా వస్తుంది. ఇలా కొట్టాలి, ఎక్కడైనా గాలి ఉండిపోకుండా. ఇలా 2 చెంచాలు ఇది, 2 చెంచాలు అది వేద్దాం. ఈ జాగాలో మీరు అరటిపండు జ్యూస్ అని, పైనాపిల్, సంతర అలా కూడా వేసుకోవచ్చు. 2 చెంచాలు. అప్పుడు కలరు బాగుంటుంది, డిజైన్ కూడా వస్తుంది. ఇక ఇలా వేయాలి 2 చెంచాలు. చూపిస్తాను 2 వేసి. ఇక చూడండి ఇలా వేసాను నేను. ఇలా కొట్టాలి, కిందకి ఇలా కొడుతూ ఉంటే సెట్ అయిపోతుంది అన్నమాట మొత్తం. నేను గిన్నె పెట్టి ఉంచాను, ఉప్పేసి చెప్పాను కదా. ఇక ఇలా వస్తుంది, అలా కలర్ వస్తుంది అన్నమాట. ఇంకా డార్క్ వేసారనుకోండి, చాక్లెట్లో పిండి కలపకుండా ఉట్టి చాక్లెట్ వేస్తే అది వేరే డిజైన్ వచ్చేస్తుంది. ఈసారి మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను మీకు, వేరే ఫ్లేవర్లో చూపిస్తాను. ఇక వేడెక్కున్నది, ఇప్పుడు ఇందులో పెడదాం. నూనె ఉప్పేసి అప్పుడే 15-20 నిమిషాల ముందే పెట్టి ఉంచాను. ఇగో ఇలాగా. ఇప్పుడు ఇలా పెట్టేసాం కదా, దీన్ని మూత పెట్టేస్తాం. ఒక 40 నిమిషాలు, కరెక్ట్గా 40 నిమిషాల్లో కేక్ తయారైపోతుంది. చిన్న కేక్ చేసాను, చూపిస్తాను మళ్ళీ మీకు. రండి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. నేను ఇప్పుడే చూస్తున్నాను, ఇంకా కేక్ తీయలేదు. చూద్దాం. ఇగో ఇలా వచ్చింది, చూసారు కదా, కరెక్ట్గా అందులో సరిపోయింది. ఇగో ఇలాగా. కొంచెం సరిగ్గా కొట్టకపోతే అలా మధ్యలో కన్నాలు వచ్చేస్తాయి. కొట్టినప్పుడు మన పిండి పోసినప్పుడు ఇలా బాగా ఇలా కింద వేసి ఇలా కొడుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇది నొక్కితే కిందకి వెళ్తుంది. వేడి మీదే నొక్కాలి, కొంచెం ఇలాగా నొక్కితే అప్పుడు సెట్ అయిపోతుంది అది. ఇక ఇలా మెత్తగా కిందకి వేసి నొక్కేసామనుకోండి, అప్పుడు కరెక్ట్ సెట్ అవుతుంది. రండి తీద్దాం. ఇక చూసారు కదా, నేను టూటీ పూటీ అందులో వేయలేదు, కలిసిపోతుందని. ఇప్పుడు అది నొక్కిన తర్వాత మీదన వేసి మూత తీసాను 1 నిమిషం, అలా మీదకి వచ్చి. మొన్ననైతే అందులోనే వేసాను, ఇప్పుడు మీద నుంచి వేసాను. ఇక చూడండి ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా, ఎక్కడ గిన్నెలో అంటదు, దూదిలా వస్తుంది. చూసారు కదా, ఇలా వస్తుంది అన్నమాట. ఈ 2 తిప్పుదాం. మీరు ఎలాంటి గిన్నెలో వేస్తే ఆ ఆకారం వస్తుందండి. నేను చిన్న ప్లేట్లా దాంట్లో వేసాను. ఇగో ఇలాగా. చూసారు కదా, ఇలాగా. కొంచెం వేడి ఉంది, బాగా చల్లారితే మంచిగా కటింగ్ అవుతుంది, దూదిలా వస్తుంది ఇలా కట్ చేస్తూ ఉంటే. చూసారు కదా, నేను ఇంట్లో వెనిగర్ వేయలేదు, సోడా వేయలేదు, బేకింగ్ సోడా వేయలేదు, ఏమీ వేయలేదు. ఈనో వేసాను, 3 చెంచాలు నూనె వేసాను. నూనె కూడా పల్లి నూనె, ఆవ నూనె వేయకండి, వాసన వస్తుంది. ఇక ఇలా కట్ చేశాను కదా, చూడండి. గిన్నె అంచు కరెక్ట్గా ఉంటే మీదన అంచు కూడా కేక్ సరిగ్గా వస్తుంది. నా ప్లేటు అంచు ఇలాగ మీదకున్నది, అందుకు అంచు దాకా వెళ్ళలేదు. చూసారు కదా, ఇలా వస్తుంది, దూదిలా వస్తుంది కేక్. ఇలా కట్ చేస్తే స్పంజీలా వస్తుందండి ఇలాగా. చూసారు కదా, తినడానికి కూడా క్యాడ్బరీ చాక్లెట్ ఆ కలర్ కొంచెం రావడానికి అది వేయడం. మీకు అక్కర్లేకపోతే ఈనో